నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి పోస్ట్ ఆఫీస్ ను తనిఖీ చేసిన సీనియర్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్. తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. అద్దంకి పట్టణ శివారు ద్వారకా నగర్ వద్ద రోడ్డు ప్రమాదం. ఇరువురికి గాయాలు. భక్తులతో కిటకిటలాడిన సింగరకొండ క్షేత్రం. ప్రకాశం జిల్లా పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ శనివారం అద్దంకి పోస్ట్ ఆఫీస్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తపాలా ద్వారా ప్రజలకు అందుతున్న రికరింగ్ డిపాజిట్స్, ఇతర అన్ని సేవలపై ఆరా తీశామన్నారు. గ్రామీణ తపాలా ద్వారా జీవిత బీమా, ఇన్సూరెన్స్, ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట స్థానిక పోస్ట్ ఆఫీస్ అధికారి చంద్రశేఖర్ ఉన్నారు. నా పేరు మొహమ్మద్ జాఫర్ సాదిక్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ప్రకాశం డివిజన్లో. నేను ఈరోజు అద్దంకి సబ్ పోస్ట్ ఆఫీస్ తనిఖీలో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ పోస్ట్ ఆఫీసులో అన్ని సర్వీస్ గురించి పరిశీలించడం జరిగింది. అన్ని ఆన్లైన్ నెట్వర్కింగ్ కానీ, ఆన్లైన్ కార్యక్రమాలు కానీ అన్ని సరిగ్గా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని తనిఖీలో భాగంగా కొన్ని రికార్డ్స్ యొక్క మెయింటెనెన్స్ గురించి కానీ, తర్వాత సర్వీస్లో ఏమైనా విజయ జాతీయ గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, మీకు కావాల్సినటువంటి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పొదుపు పథకాలైనటువంటి రికరింగ్ డిపాజిట్ కానీ, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ అకౌంట్స్, వాటిల్లో మీ యొక్క పొదుపుని చేసుకోవాల్సిందిగా కోరడం ఏంటి. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ నుంచి గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమా అని ఇన్సూరెన్స్ పథకాలు కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాము. వాటిల్లో భాగస్వాములుగా అయ్యి ఇన్సూరెన్స్ భద్రతను చెప్పుకోవాల్సిందిగా కోరమైంది. అంతేకాకుండా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పేమెంట్ బ్యాంకును మనం నిర్వహిస్తున్నాము. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తద్వారా కొన్ని జనరల్ ఇన్సూరెన్స్ గ్యాప్ పాలసీస్ కానీ, తర్వాత డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ పొందే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఉండే ప్రత్యేక సర్వీస్ని మన అద్దెకి పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా, అదేవిధంగా ఆధార్ సేవలను కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి పరిసర ప్రాంత గ్రామాలకు వచ్చి వెళ్తున్న బంధువులు, విద్యార్థులతో బస్టాండ్ ఆవరణమంతా జనసంద్రోహంగా మారింది. బస్సుల విషయమై ఆర్టీసీ డిఎం ను వివరణ కోరగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేశామని, సాధారణ ఛార్జీలు మాత్రమే అమలవుతున్నాయని ఆయన వెల్లడించారు. చెప్పండి మీరు ఏమన్నా అద్దంకి పట్టణ శివారు ద్వారకా నగర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పలపాడు గ్రామానికి చెందిన కె వెంకటేశ్వర్లు కుమారుడు గోపి ఇద్దరు ద్విచక్ర వాహనంపై అద్దంకి వస్తున్నారు. ద్వారకా నగర్ సమీపంలోకి రాగా వీరు ప్రయాణిస్తున్న బైకు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారులకు గాయాలు కాక అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ సుబ్బరాజు శతగాజుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రం శనివారం భక్తులతో కిరిసింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీశారు. ఆలయం ఎదుట వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కొంతమేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అద్దంకి మండల చిన్న కొత్తపల్లి పొలాల్లో 2 రోజుల క్రితం పురాతన వినాయక విగ్రహం బయటపడింది. గ్రామస్తులు విగ్రహాన్ని అలంకరించి విశేష పూజలు చేశారు. విగ్రహం ఆనవాళ్లను బట్టి ఉండ్రాళ్ల గణపతిగా ఉందని, 16వ శతాబ్దం నాటి విగ్రహమై ఉండవచ్చని పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి తెలిపారు. 2 దశాబ్దాల క్రితం వరకు చిన్న కొత్తపల్లి ప్రస్తుతం విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే ఉండేదని గ్రామస్తులు చెప్పారు. మీరు ఇవాళ మనం బాగుడు కదమ్మా, ఆ రోజు మహానుభావుడు ఎడంగుండి దండం పెట్టుకో అంతవరకు. కానీ ఇవాళ రోజుల్లో ఎడంగు రేపు పొద్దున కొబ్బరికాయ కొట్టుకో దేపాలి. దానికి దండం పెట్టుకోండి. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.